నూతన సంవత్సరంలో రాజకీయంగా తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుంది. కొత్త ఏడాది ప్రథమార్థంలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న జాతీయ నాయకత్వం అంచనాలతో రాష్ట్ర పార్టీలో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన నిరుత్సాహాన్ని అధిగమించి లోక్సభ ఎన్నికల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే దిశలో ముందుకెళ్లాలని సంకల్పించింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ విస్తరణకు అనువైన రాష్ట్రంగా తెలంగాణపై జాతీయ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించింది. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోవడంపై పార్టీ శ్రేణులను ఒకంత నైరాశ్యం చుట్టుముట్టింది. దీంతో ప్రస్తుతం దీనిని దూరం చేసే ప్రయత్నాలలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో 35% ఓటింగ్తో 10 ఎంపీ సీట్లలో గెలవాలంటూ అగ్రనేత అమిత్ షా నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తుంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, బండి సంజయ్ కరీంనగర్, అరవింద్ ధర్మపురి నిజామాబాద్, సోయం బాపురావు ఆదిలాబాద్లను మళ్లీ బరిలోకి దింపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాగా మిగతా 13 స్థానాల్లో టికెట్ల కోసం పార్టీ నాయకులు తటస్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ పెద్దలు గెలుపు గుర్రాల అన్వేషణలో పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఒక్కో సీటుకు 3 లేదా 4 ఆశావాహులతో జాబితాను పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆశావాహులంతా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలను ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే వివిధ స్థాయిలో నిర్వహించే సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఖరారు కసరత్తు జరుగుతుందని రాష్ట్ర